3 కార్లు పట్టించుకుంటుంటే మేము మా ముచ్చిమారులో మీ ఆల్లూరులో చాలా బాగా బతికాం మనం. అసలు ఒక్కటే మీరు గమనించాల్సింది, మన ఊర్లలో సాధువుల మఠాలు ఉండేవి. మీ ఊర్లో ఉండింది కదా ఒకప్పుడు సాధు మఠం. అంటే సాధువులకు ఈ ఊర్లలో వాళ్ళ పరిస్థితులు, రైతుల పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అన్నాడు ఈ ఊర్లలోనే మా ముచ్చిపర్లో అయితేనేమి, ఆలూరులో అయితేనే సాధువులు వచ్చి ఉండేవాళ్ళు. ఈరోజు పరిస్థితులు చిన్న భిన్నమైపోయి సాధువులకు కూడా అన్నం పెట్టే పరిస్థితి లేకుండా ఉన్నందుకు సాధువులు ఇచ్చి పెట్టిపోయినారు మన గ్రామాలను. ఇప్పుడు సాధు మఠాలు లేవు. నేను ఒకటే చెప్తున్నా, బాగా బతికిన ఈ ప్రాంతాలను సర్వనాశనం చేసి పెట్టా. దీంట్లో మనకు రావాల్సింది నీళ్లు హోస్పేట డ్యామ్ నుంచి. ఈ హోస్పేట డ్యాము బళ్ళారి జిల్లాలో ఉంది. బళ్ళారి జిల్లాలో ఉన్న హోస్పేట డ్యామును మన రాయలసీమ నాయకులే కర్ణాటకకు ఒప్పిచెప్పి పెట్టారు. బళ్ళారిని ఇచ్చేశారు. ఇక్కడే వచ్చింది మన చిక్కులన్నీ కూడా. ఈరోజు అప్పర్ భద్రా కడుతున్నారు కర్ణాటకలో. అది కడితే మనకు నీళ్లు రావు. నేను మొత్తుకున్నాను. నేను అప్పర్ భద్రాకు వ్యతిరేకంగా పోరాడమని నేను కాల్ ఇచ్చా. చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాం. ఒక రైలులో ఒక్కొక్క పెట్టెలో 200 మంది ఇరుక్కొని వచ్చారు. పాపం వేలాది మంది జంతర్ మంతర్కు. ఈ మధ్య కాలంలోనే ముఖ్యంగా హోస్పేట డ్యాము పూర్తిగా నీటి చౌర్యం జరుగుతూ ఉంది అక్కడ కర్ణాటకలో. నీటి దోపిడీ జరుగుతుంది కర్ణాటకలో. అది ఒక కారణమైతే ఈ చేతగాని ప్రభుత్వాలు కేసీ కాలువ అంటే ఇటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇది ఎక్కడ పుడుతుంది, ఎక్కడికి పోతుంది, ఎన్ని ఎకరాలు దీనికి ఆయకట్టు ఉంది, స్థిరీకరించిన ఆయకట్టు ఎంత, నానా ఆయకట్టు ఎంత అన్న లెక్కలు కూడా తెలియదు ఈ దొంగ ముండా కొడుకులకు. అందుకే నాశనం అవుతున్నాం మనం. మొన్న ఈ సంవత్సరం కేసీ కాలువలో నీళ్లు ఇవ్వక ఒకవేళ పంట వేసుకుంటే కేసులు పెడతామని చెప్పి కలెక్టర్ గారు ప్రకటన చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. కేసీ కాలువకు నీళ్ళే ఇవ్వలేదు. నీళ్ళన్నీ అడ్డుపోయినాయి తప్ప మన ఈ ప్రాంతాలకు నీళ్లు రాలేదు. రావని చెప్తే వీళ్లు పెట్టుకున్నాం మన పొలాలను. ఈరోజు ఈ కేసీ కాలువ కింద మేము బాగా బతకాలంటే గుండ్రేవుల ఏదైతే గుండ్రేవుల శాంక్షన్ అయిన ప్రాజెక్టు ఉందో సుంకేశ్వరకు పైన దాని నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలియజేస్తున్నా. అది వస్తే తప్ప మనకు నీళ్లు రావు. నేను రేపు మంత్రి అయ్యేది ఖాయం. ఖచ్చితంగా శబరమ్మ ఎంపీ అయ్యేది ఖాయం. ఈ ఇద్దరు గుండ్రేవుల నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా గట్టిగా కృషి చేయవలసిందిగా మనం చేస్తున్నా. రాజశేఖర్ గారు వస్తే బాగుంటుంది. ఒక రోజు రైతు సమస్యల గురించి బాగా తెలుసు, రైతు సమస్యల గురించి మాట్లాడతారని చెప్పి బాలిరెడ్డి గారు కూడా తెలుసు చాలా వరకు. బట్ రైతు కోసం పోరాడే వ్యక్తి, రాయలసీమ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, రాయలసీమ ప్రాంతానికి శాశ్వతంగా నీటి నివారణ కావాలా అని పోరాడి సొంత డబ్బులతో దాదాపు రాష్ట్రానంతా పాదయాత్ర చేశాడు ఆయన. రాయలసీమ జిల్లాలంతా శ్రీశైలం నుంచి తీసుకొని, అదేవిధంగా మల్లన్న గారు తీసుకొని వెంకన్న వరకు, తిరుపతి వరకు, వెంకటేశ్వర స్వామి దేవుల వరకు పాదయాత్ర చేసి రాయలసీమ సమస్యలు పైకి తీసుకొచ్చిన వ్యక్తి, చాలా గట్టిగా మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి మరి ఈరోజు మనకు కావాలని చెప్పి కోరినప్పుడు వారిని పిలుచుకోవడం జరిగింది. సమస్యలు సరే, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. శంకరెడ్డి గారు చెప్పారు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు చెప్పి. అది దత్తత తీసుకున్నాడు, మళ్ళీ కొన్నాడు నాకైతే తెలుసు. కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం 1500 2000 ఇస్తాడు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మన కలపడతాడు. ఏమంటే మన మాన ప్రాణాలని 2 డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అనే ఒక ఆలోచన. మనం 5 ఏళ్ళు ఏమో అడగము. అది మన దగ్గర వీక్నెస్. ఏమైనా తండ్రిది, ఆయన తండ్రి 2 సార్లు, ఆయన ఒకసారి. దాదాపు 20 సంవత్సరాలు మీరు మున్సిపాలిటీ కానీ, నిందాల మున్సిపాలిటీ కానీ, ఈ ప్రాంతాలు కానీ మీరు ప్రాతినిధ్యం వహించారు. ఏం చేసినట్టు?
ఎందుకు అడుక్కోవాలా? నేనైతే 20 సంవత్సరాల క్రితం ఏం చేశాను నిజాలు అడగని చెప్తారు. తన సొంత ఆస్తులు కూడా దారం వేశాను అవసరాలు కావాలంటే. ఇప్పుడు నా ఆస్తులు వేసినట్టు కొన్ని వందల కోట్లు అవుతాయి. దాని గురించి కాదు, ప్రజా సమస్యల కోసం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు గారు పిలిచి నన్ను ముఖ్యంగా రోడ్డు వైడింగ్ చేయాలి, పరుగు రోడ్డు వైడింగ్ బాగుంది, నాగిరెడ్డి ఉన్నంత వరకు చిరకాల వాచ్ అన్నాడు. రోడ్డు వైడింగ్ చేస్తే నంద్యాల పరిస్థితి తగ్గుతుంది, ట్రాఫిక్ పరిస్థితి అని. సరే సార్ అని చెప్పాము. మొదట ఈ దగ్గర నుంచి సినిమాల కాడించి మొదలు కొడతాను. అంటే పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఎక్కడ పెట్టారో ఆ సినిమాల కాడించి మొదలు పెట్టారు. నాకు 2 సినిమాలు మొదలు కొట్టారు. 10 స్థలం బాయ, 10 స్థలం బాయ, బిల్డింగులు బాయ. సరే ఇచ్చినాం. ఈయన ఏమైనా ఇచ్చినాడా? మార్కెట్ యార్డు నేను రైతుల కోసం కట్టిస్తే ఆ శివనాగిరెడ్డి గారు అక్కడ రైతుల కోసం కావాల్సిన పెస్టిసైడ్స్ కెమికల్స్ అన్ని పెట్టుకుని ఆ షాపుల్లో ఆయన ఉత్పత్తి చేశాడు. వీళ్ళు వచ్చిన తర్వాత సొంత వ్యాపారాల కోసం సొంత వాళ్ళ స్టోర్లు పెట్టి వాళ్ళు వ్యాపారం పెట్టుకున్నారు. అది బాడీకి ఎంత అనేది 2,000 రూపాయలు. అక్కడ పెట్టుకున్న సాయబులు మామిడి పండు, పూల పెట్టోడు, ఆపిల్ పండ్ల పెట్టోడు 10,000 రూపాయలు ఇస్తున్నాడు వాళ్ళకు ఫుట్పాత్ మీద పెట్టుకొని. వీళ్ళు గవర్నమెంట్ 10 షాపులు 20 షాపులు తీసుకొని నంది సమైక్య అని పెట్టి మరి షాపులు పెట్టుకొని 22,000కు ఒక షాపు తీసుకుంటారా? 2 పెద్ద గోడౌలు తీసుకున్నారు. గోడౌలు కూడా లోపల 2 పెద్ద గోడౌలు తీసుకున్నారు. మరి ఎవరి కోసం కట్టించారు? ఏది నేను కట్టించేది. ఆ రోజు కింద పడి రైతులతో మాట్లాడి, స్టెక్కలో రైతులతో మాట్లాడి, ఉప్పరంలో ఎక్కున్నాయి, మాది కొంత ఉన్నది కూర్చోబెట్టి మాట్లాడి సమైక్య కూరగాయలకు అవసరం ఉంది, కూరగాయల మార్కెట్ అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ పెడదాం అనుకునేది. ఆధార్ ముండా నా మాట ఇది సవాల్ ఎవరు సాహెబులు మేము ఆడేది వస్తాము ఇంటి రామని చెప్పి నన్ను అనే చేయమంటారు. సరే రాకుంటే మార్కెట్ యార్డ్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ రకంగా మార్కెట్ యార్డ్ ఈరోజు ఎంత సెంటర్లో ఉంది నిందాల్లో. మరి మీ సమస్య అయితే నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను మీకు అందరికీ. నేను అప్పుడు 2004 తర్వాత ఇచ్చిన ఇవన్నీ 2004 తర్వాత నిందాలు మెర్జ్ అయినారు. వాస్తవమే కాదా? ఆర్లగడ్డ ఎస్సీ అయింది, ఎస్సీ కావాల్సింది. సరే అవన్నీ ఇప్పుడు దాంట్లో పోగొట్టుకోలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.